మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసులో విషయంలో పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఒంగోలులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆచూవీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. 10 అంశాలతో కూడిన ప్రశ్నలతో పలు ఛానల్స్ ని ట్యాగ్ చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చట్టాన్ని గౌరవిస్తా, మీడియా ఎప్పట్లాగానే హైడ్రామా క్రియేట్ చేస్తుంది. నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్. నేను ఈ టైం అంతా నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను. పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి అడుగు పెట్టలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే లోపలికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నాపై వేర్వేరు చోట్ల కేసులు పెట్టడం వెనుక కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఆచూవీ ట్వీట్ చేశారు. రైట్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసుల విషయంలో పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఒంగోలులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆచూవీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు, విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. 10 అంశాలతో కూడిన ప్రశ్నలతో పలు ఛానల్స్ ని ట్యాగ్ చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చట్టాన్ని గౌరవిస్తానని, మీడియా ఎప్పట్లాగానే హైడ్రామా క్రియేట్ చేసిందని ఆచూవీ ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్. అమూల్య, వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆయన వివాదాలు మాత్రం సినిమాలోనే కాదు, ఇటు రాజకీయ దాంట్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గురించి వ్యూహం సినిమాలో వీళ్ళ గురించి చేసిన సెటైర్లను కానీ ఏదైనా పలు సన్నివేశాలను కూడా చిత్రీకరణ జరిగింది. అయితే ఈ మూవీలో ప్రమోషన్ కోసం కూడా సోషల్ మీడియాలో ఉంటూ ఇండైరెక్ట్ గా సెటిల్ చేసిన ఆయన కూడా పోలీస్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన ఆయన మాత్రం ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తాను మాత్రం పోస్ట్ లో పెట్టిన కేసులు కూడా అనేక నమోదవుతున్నాయి, కానీ చట్టవిరుద్ధంగా కేసులు మాత్రం పెడుతున్నారంటూ కూడా ఆర్జీవీ అప్పుడు పిటిషన్ చేయడం జరిగింది. అయితే ఇది మాత్రం ఈ చట్టవిరుద్ధంగా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు స్పందించడం అని కూడా ఆయన సెటిల్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఆయన క్వాష్ పిటిషన్ కూడా చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా ఏపీ హైకోర్టు కూడా దాని మీద అరెస్ట్ వారించడం జరిగింది. ఆయన మాత్రం ప్రస్తుతం మాత్రం ఎక్కడ ఉన్నా ఏంది అని ఎక్కడున్నా కూడా ఆయన గురించి మాత్రం పోలీసులు మాత్రం బాగా తిరుగుతూనే ఉంది. అయితే మాత్రం ఈ పోలీసులకి కలపడకుండా ఆయన ఇక్కడ హైదరాబాద్ లోనే ఉన్నారు అని కూడా సమాచారం వచ్చింది. అయితే మాత్రం ఆయన మాత్రం ఎక్స్ లో మాత్రం రెస్పాన్స్ ఇస్తున్న ఆర్జీవీ అంటూ కూడా ఒక పత్రికా ప్రకటన రావడం జరిగింది. అయితే నేను పరాయిలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై, ఇతర రాష్ట్రాల్లో పోలీసుల కోసం నా కోసం వెతుకుతున్నారని కూడా ఆనందపడుతున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడనే ఇప్పుడు నేనుంటున్న నివాసం అందులోనే ఉన్నాను. అసలు నా కోసం ఇంతవరకు ఎవరు రాలేదు. నా డెన్ లో కూడా ఇంతవరకు వచ్చిన నా మనుషులతో కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ మీడియా మాత్రం దీన్ని హైరాణగా చేస్తుంది. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే మాత్రం నా ఆఫీస్లోకి ఎందుకు రారు అన్నట్టు కూడా ఆయన సెటిల్ వేయడం జరుగుతుంది. రైట్. ఇంతకుముందు మీరన్న దాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ రోజు అంటే ఆర్జీవీ ఆఫీస్ దగ్గరికి ఏపీ పోలీసులు వచ్చిన రోజు చూసినట్టయితే ఆర్జీవీ తరపున న్యాయవాది క్వాష్ పిటిషన్ పెండింగ్ లోనే ఉంది, అది ఇంకా కొట్టేయలేదు, సో ఎలాంటి వారెంట్ లేకుండా ఎలా వస్తారు ఆఫీస్ లోపలికని ప్రశ్నించారు. బట్ ఇప్పుడు ఈ రోజు ఆర్జీవీ చేసిన ట్వీట్ చూసినట్టయితే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే లోపలికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఈ రెండు అంశాలను కలిపి చూసినట్టయితే? అంటే ఆయన మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కూడా ఆయన మాత్రం కరెక్ట్ గా లొకేషన్ చెప్పలేదు. నేను షూటింగ్ లో ఉన్నా ఇక్కడ పోస్ట్ ఎక్స్ లో పోస్ట్ పెట్టడం జరిగింది. కోయంబత్తూరు ఒకటి, నేను వేరే దుబాయ్ లో ఉన్నాను, ఇక్కడ వేరే పశ్చిమ బెంగాల్ షూటింగ్ లో ఉన్నా అంటూ ఆయన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. నాకు మాత్రం ఒక ప్రైవేట్ గా నేను వర్చువల్ గా హాజరవుతాను కోర్టులో అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి మాత్రం అంగీకరిస్తే డైరెక్ట్ గా రామ్ గోపాల్ మాత్రం మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు అక్కడే వాళ్ళ ఆయన నివాసం చుట్టూ ఆ రోజు మొత్తం పడిగాపులు కావాల్సిన వచ్చింది. కానీ మాత్రం ఇంతవరకు ఆయన మాత్రం రోజుకి నేను చాలా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటాను. రోజుకి 10-12 వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. ఇది ఒక
నేను చేసిన పోస్ట్ మాత్రం రాజకీయ వ్యంగ్యంగా సంబంధించింది, కానీ నేను తీసిన సినిమాలు కూడా ఒక సెన్సార్ బోర్డు కూడా నాకు అది సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కూడా. ఇది ఎప్పుడో జరిగిపోయింది. దాని మాత్రం నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడ పోలేదు అన్నట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. రైట్ కృష్ణప్రసాద్, ఇప్పుడు మనం చూసినట్టయితే నేను డెన్లోనే ఉన్న ఈ టైం అంతా నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆర్జీవీ అయితే చెప్పడం జరిగింది ట్వీట్ ద్వారా. అలాగే ఈ రోజు ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో పలు చోట్ల తనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిషేధించాలని చెప్పేసి ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో దీని అందరినీ ఎలా చూడొచ్చు? ఒకవేళ ఆర్జీవీ అరెస్ట్ కనుక రంగం సిద్ధమైనట్టయితే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? అయితే ఆయన అంటే పోలీసులు విచారణ కావడానికి మాత్రం నాకు కొంత సమయం కావాలి, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి మాత్రం అనుమతి ఇవ్వాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన లెటర్ మాత్రం కూడా ఆయన ఆ లెటర్ పంపిన నిమిషాలు కూడా పోలీసులు కూడా నా దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళ ఆఫీసులోకి మాత్రం రాలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పలేదు అని అంటూ ఆయన చేస్తున్నారు. అయితే ఆయన ఆ ప్రశ్నకు మాత్రం ఆయన కూడా చెప్పడం. రైట్, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ప్రకాశం జిల్లాలో నమోదైన కేసుల విషయంలో పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఒంగోలులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. 10 అంశాలతో కూడిన ప్రశ్నలతో పలు ఛానల్స్ ని ట్యాగ్ చేస్తూ వర్మ ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చట్టాన్ని గౌరవిస్తా, మీడియా ఎప్పటిలాగే హైడ్రామా క్రియేట్ చేస్తుందని, నా కోసం బతుకుతున్నారని ఆనందపడుతున్న వారందరికీ బ్యాడ్ న్యూస్. నేను ఈ టైం అంతా నా డెన్ ఆఫీసులోనే ఉన్నానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మరి వర్మ సవాల్ విసురుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు? రోజు రోజుకి వర్మ పోలీసులకి సవాల్ విసురుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్క రామ్ గోపాల్ వర్మ కోసం రెండోసారి విచారణకు రాలేదంటూ హైదరాబాద్ రామ్ గోపాల్ వర్మ డెన్కి వెళ్లిన పోలీసులు అక్కడ రామ్ గోపాల్ వర్మ లేడు అంటూ రామ్ గోపాల్ వర్మ ఇంట్లో సిబ్బంది తెలిపిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లో, నేను ఆ పోలీసులు నా ఇంటికి వస్తే నేను డెన్ లోనే ఉన్నా, ఇప్పటి వరకు నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్ లో ఉన్న నా డెన్ లోనే ఇవాళకి ఉన్నాను, పోలీసులు నా కోసం ఎక్కడికి రాలేదు అంటూ కూడా ప్రస్తుతం ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి తన మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం చూస్తుంటే ఇది ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కూడా రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించి అతనికి ఈ కుట్ర జరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అయితే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తనపైన కుట్ర జరుగుతున్న వల్లే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించినట్టు కూడా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు 22 పాయింట్లతో అటు ట్విట్టర్ వేదిక అంటే ఎక్స్ వేదిక సుదీర్ఘ ట్వీట్ అయితే రామ్ గోపాల్ వర్మ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాను ఎవరిని నిందించడం లేదు, కానీ తన వెనుక ఏదో జరుగుతున్న మాత్రం అర్థమవుతుందంటూ కూడా ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ పేర్కొనడం జరిగింది. అయితే తన మీద ఏదైతే ఆర్జీవీకి సంబంధించినట్టు చేసిన ఆ ట్వీట్ లో తన పైన నమోదైన కేసులు సెక్షన్లు వివరిస్తూనే అది తనకు ఎలా వర్తిస్తుందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితుంది. అంటే అది అంతా కూడా పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అంటే ఏపీ పోలీసులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఒక ఛాలెంజ్ విసురుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక విచారణకి 2 సార్లు హాజరు కాలేదు, ఎక్కడున్నాడో కూడా, అంటే ఒక పక్క డెన్ లో ఉన్నాడని రామ్ గోపాల్ వర్మ చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం రామ్ గోపాల్ వర్మ అక్కడ లేడు అనేది మట్టికి చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం వెతుకుతున్నారంటూ పోలీసులు చెప్తున్నారు. అంటే అసలు ఈ కన్ఫ్యూజన్ గల కారణాలు ఏంటి? నిజంగానే రామ్ గోపాల్ వర్మ అతని హైదరాబాద్ లో ఉన్నా, అతని డెన్ లో ఉన్నాడా, లేదో పోలీసులు పట్టుకోలేక రామ్ గోపాల్ వర్మ ఈ రకంగా తన సినిమాల్లో ఏదైతే స్క్రిప్ట్ పండిస్తాడో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కూడా అటు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాను వాడుకుంటూ పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు ఏ రకంగా స్పందిస్తారు, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఈ రామ్ గోపాల్ వర్మ ట్వీట్లకు సంబంధించి కానీ వీడియోలకు సంబంధించి కానీ పోలీసుల యాక్షన్ ఏ రకంగా ఉండబోతుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రామ్ గోపాల్ వర్మ ఏదైతే ట్వీట్లు చూస్తుంటే
ఖచ్చితంగా పోలీసులకి ఛాలెంజ్ అయితే విసురుతున్నాడు. తన ఆచూకీ కూడా పోలీసులు పట్టుకోలేని స్థితిలో రామ్ గోపాల్ వర్మ తను ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో విచారణకి హాజరవ్వాలంటూ పోలీసులు తెలిపారో అప్పటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ పోలీసులకి ఎక్కడ కూడా చిక్కడో దొరకలేని పరిస్థితిలో ఉంది. ఎక్కడ తన ఆచూకీ కూడా తెలుసుకోలేని పరిస్థితిలోగా తన స్క్రిప్ట్ సినిమాల్లో ఏ రకంగా డైరెక్షన్ చేస్తాడో ప్రస్తుతం నిజ జీవితంలో కూడా అదే రకంగా డైరెక్షన్ లో పోలీసుల్ని తన కథలో నడుపుతున్నట్టు కూడా కనిపిస్తున్నట్టు కూడా పోలీసులు అదేవిధంగా ప్రజానీకం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రంగంలో ట్వీట్ తీసుకుంటే ప్రస్తుతము ఏపీ పోలీసులు సాంకేతిక పరంగా ఏ రకంగా ఈ ట్వీట్లకు సంబంధించి ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతాయి అనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు వర్మ ఇప్పటికైనా సరే అటు ఎవరికి నేను వ్యతిరేకం కాదు, మరోపక్క చంద్రబాబు లోకేష్ సంబంధించి ప్రతీకార చర్యలు పాల్పడతారని మేము భావించట్లేదంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఉదయం. దానిలో భాగంగానే ప్రస్తుతం మళ్ళీ ఎక్స్ పైన నమోదైన కేసులన్నిటికీ సంబంధించి కూడా ఈ కేసులు అంటే ఒకే అంశానికి సంబంధించి పలు చోట్ల ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు, ఈ సెక్షన్ కింద ఏ రకంగా నమోదు చేస్తారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులకు అక్రమంగా తన పైన కేసులు పెట్టారు కాబట్టి ముందస్తు బెయిల్ కోసం నేను హైకోర్టును ఆశ్రయించాను. ఇప్పటి వరకు కేసులన్నిటికీ సంబంధించి కూడా రైట్ క్రాంతి, ఇప్పుడు ఒకవైపు మీడియాను కూడా వర్మ బద్నాం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీడియా ఎప్పట్లాగానే హైడ్రామా క్రియేట్ చేస్తుంది అని ట్వీట్ చేశారు మీడియాని ఉద్దేశించి కూడా. సో ఒకవైపు మీడియాని బద్నాం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ మీడియా అటెన్షన్ కోరుకుంటారు. రామ్ గోపాల్ వర్మ ప్రధానమైన ప్రచారానిగా చూస్తూ ఉంటాడు. మీడియాని తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా తన కామెంట్స్ కానీ తన ప్రవర్తన కానీ తన మాటలు కానీ ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ చేసే వాటికి సంబంధించి మీడియా కూడా అటెన్షన్ ఇస్తూ ఉంటుంది. దాంతోపాటు ప్రత్యేకంగా ఇప్పుడు తీసుకుంటే రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలాంటి దాగుడు మాట్లాడతారు? నిజంగా రామ్ గోపాల్ వర్మ ఎక్కడ దాక్కోపోతే ఖచ్చితంగా ఆ రోజు పోలీసులు హైదరాబాద్ లో ఉన్న తన డెన్ ఇంటికి వచ్చినప్పుడే రామ్ గోపాల్ వర్మ సిబ్బంది పంపించడం, లాయర్ని పంపించడం కాకుండా నిజంగా రామ్ గోపాల్ వర్మ వచ్చి పోలీసుల్ని ఎదుర్కొనే నాకు సత్తా ఉంది అని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నప్పుడు అతనే ఎదుర్కొన్న పోలీసులకు వెళ్ళి ఖచ్చితంగా విచారణకి సహకరించవచ్చు కదా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. ఈ నేపథ్యంలోనే కేవలం తన అసమర్థతని తన తప్పుని కప్పుపుచ్చేందుకు ఇలా మీడియా పైన తన అక్కసుని అయితే వెలగొట్టేందుకు కూడా ప్రస్తుతము దానికి సంబంధించి అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు ఇప్పటికైనా సరే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ఏదైతే తన పోస్టులు పెడుతున్నాడో ఆ పోస్టులు నిన్న తన పెట్టిన వీడియోలో కూడా స్పష్టంగా చెప్తాడు, ఈ భావ స్వేచ్ఛ ఉంది కాబట్టే తను ఉపయోగించుకున్నాడు. తను పెట్టే పోస్టులు ఎవరు తప్పు, తన తప్పు కాదు, కేవలం సోషల్ మీడియా తప్పు అనేది కూడా రామ్ గోపాల్ వర్మ తన పెట్టే పోస్టులను కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటి ఈ పోస్టులు పెట్టే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటే ఒక పక్క అందరూ కూడా కోరుతున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహం సినిమా తీయడం వల్ల తప్పు లేదంటూ కూడా సమర్థించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఇంకొక ట్వీట్ చేయడం జరిగింది. ఎక్స్ వేదికగా పూర్తి స్థాయిలో ఒక 10 పాయింట్ల అంశాలతో ఏ సెక్షన్ లో తన పైన నమోదైన కేసులు దానికి సంబంధించిన మూలాలన్నిటికీ సంబంధించి కూడా వివరంగా రాయడం జరిగింది. అయితే నిజంగా తను తప్పు చేయలేదని భావిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఎందుకు బయటికి రావట్లేదు, కుట్ర జరుగుతుంది అని భావిస్తున్నప్పుడు ఎందుకు ఆ కుట్రని బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పట్లేదు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నాడా లేదా కనబడకుండా నిజంగా ముందస్తు బెయిల్ వస్తుందని దాక్కుంటున్నాడా అనే అంశాలకు సంబంధించి ఏదైతే మీడియా 3 రోజుల నుంచి కూడా ప్రచురిస్తుందో ఇలాంటి ప్రచురిస్తున్న తరుణంలో ఎందుకు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు రావట్లా, లేదు పోలీసుల ముందుకు ఎందుకు వెళ్ళట్లా, లేదు న్యాయస్థానం దగ్గరికి ఎందుకు వెళ్ళట్లా, కేవలం ఈ రకంగా దాగుడు మూతలాడతా ఎక్కడున్నాడో కూడా తెలియనివ్వకుండా ఎందుకు దాక్కోవాల్సి వస్తున్నాయని కూడా పెద్ద ప్రశ్న అటు ప్రజల నుంచి కూడా లేవనెత్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. ఇక పంచాయతీ ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తోంది.